మామూలుగా ఉండబోదు సినిమా మాత్రం చెప్తున్నాను. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటాను. వై బికాజ్ తమన్ గారు ఆ లెవెల్ లో మ్యూజిక్ ఇచ్చారు, బోయపాటి గారు కూడా ఆ లెవెల్ లో డైలాగులు ఇచ్చారు, అండ్ మన బాలయ్య బాబు గారు కూడా ఆ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టారు. అట్ ది సేమ్ టైమ్ ఆయన డెలివరీ అవ్వచ్చు, లేకపోతే డాన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎఫర్ట్స్ బాగా కనిపిస్తాయి. అలానే విలన్ రోల్ ఆదిపిరి శెట్టి గారు ఆయన కూడా సూపర్ ఇచ్చి పడేశారని చెప్తున్నాను నిజంగాను. సో ఇలా ఉండాలి సినిమా అనేది అని చెప్పి మళ్ళీ నిరూపిస్తున్నారు. బోయపాటి గారు ఇంకా మిగతా హీరోలను ఎలా చేస్తున్నా నాకు తెలియదు కానీ ఈయన విషయానికి వచ్చేటప్పుడు మాత్రం తొల్లగొట్టేస్తున్నారండి నిజం చెప్తున్నాను. సూపర్ ఉండబోతుంది సినిమా మాత్రం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే సినిమాలో ఏదైనా ఫాల్ట్ అటు ఇటు ఉన్నా కూడా ఇంకో ఫ్యాన్స్ కూడా ఎక్కడ కూడా నెగిటివ్ ట్రోల్స్ చేయొద్దు, నెగిటివ్ గా మాట్లాడద్దు. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే కాము వెళ్ళిపోండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇది కూడా చెప్తున్నాను. అండ్ లైక్ అభిమానులు కానీ ఇంకొకరు అవ్వచ్చు, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. థియేటర్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ అక్కడ స్పీకర్ కానీ అలాంటి పేలినప్పుడు కూడా ఫైర్ ఇంజిన్ లాంటివి బయట జాగ్రత్త పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థియేటర్ వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయము. అండ్ నెక్స్ట్ వన్, ఈ సినిమా ఓన్లీ ఎంజాయ్మెంట్ పరంగానే కాదు, ఒక సనాతన ధర్మం గురించి కూడా తీస్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. కాకపోతే సినిమా వాళ్ళకి నేను చెప్పేది ఏంట్రా అంటే టికెట్ల రేట్లు పెంచకండి ప్లీజ్. సామాన్లు కానీ ప్రతి ఒక్కరు వెళ్లే విధంగానే టికెట్ రేట్లు ఉంచాలి తప్ప అనవసరంగా ఎట్లా పడితే అట్లా పెంచద్దు. ఇది కూడా నేను కోరుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య, మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.